బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మెదక్ జిల్లా చేగుండలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త క్రమశిక్షణతో పనిచేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని, కార్యకర్తల్లో జోష్ పెంచాలని సూచించారు. సార్ ఓకే వాడు ఎంత రాంజ ఉంటాడు వాడు ఏదైనా కదా మాట్లాడకపోతే నువ్వు చెప్పాలి. పార్టీ నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పి అంటున్నారు. ఇంకెక్కువ జాయినింగ్ చేసేది ఉంది సార్. సో ఇస్మే కామ్ కరిగే ఉస్మే. ఎందుకంటే ప్రజలకు మేలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేలు అవుతుంది. ఒకవైపు టీఆర్ఎస్ నాయకులు వేలాది కోట్ల కమిషన్లు దోచుకొని ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలో అది న్యాయం చేయలేదు. ఇంకోవైపు మీరందరూ చూస్తున్నారు బీజేపీ పార్టీ. మనందరికీ ఈసారి యూరియా కొరత ఉన్నదంటే కేవలం కేంద్రం వల్లనే మనకు యూరియా కొరత ఉంది. మనకు ఈ రాష్ట్రానికి ఏదైతే 7 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలను ఆ యూరియా కేవలము 50% వరకు సరఫరా చేస్తుంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అది బీజేపీ హయాంలో మూతపడ్డది. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారితో అప్పుడు నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు వారితో మాట్లాడి చర్చించి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ ఫర్టిలైజర్ ప్లాంట్ని మళ్ళా రీఓపెన్ చేయించడం జరిగింది. దాని వలన ఈరోజు మనకు నేను ఆ రోజు ఏదైతే ఆ ప్లాంట్ని ప్రారంభిస్తే ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణలో నార్త్ తెలంగాణలో ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా కొరత ఉండొద్దని చెప్పి ఆ ప్లాంట్ మనము రీఓపెన్ చేయించడం జరిగింది. ఈరోజు ఆ ప్లాంట్ బీజేపీ హయాంలో ఎప్పుడు కూడా అది 10 రోజులకు